శనిదేవుడు అనగానే చాలామంది నెగిటివ్ అనుకుంటారు. శనిదేవుడు అనేక సందర్భాల్లో పాజిటివిటీని ఇస్తాడు. దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ దాకా ఓపికగా చూడండి. అన్ని రాశులు కవర్ చేస్తాను. అయితే మీ రాశి ఏంటి? నక్షత్రం ఏంటి? అనేది కామెంట్ చేయండి. ఎంతమంది సేమ్ రాశి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో చూద్దాం. సో, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. శనిదేవుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శనిదేవుడు ఏంటంటే మనం చేసే పనులు బట్టి ఫలితాలు ఇస్తాడు. ఏదో నెగిటివ్ అయిపోయేలాగా కాదు. చాలా పాజిటివిటీ ఇచ్చేటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. మంచి పనులకి మంచి ఫలితాలు ఇస్తాడు. శనిదేవుడి గురించి నెగిటివ్‌గా ఎవరు స్ప్రెడ్ చేశారు గానీ, మంచి చేసినప్పుడు మంచి చేస్తాడు. కానీ మనం చెడు చేసినప్పుడు ఖచ్చితంగా చెడే ఇస్తాడు. కరెక్ట్‌గా సినిమా హీరోలు అట్లాగే కదా చేసేది సినిమాలో హీరోలు. సో, డెఫినెట్‌లీ ఒక హీరోయిక్ సింబల్‌గా చూడాలి మనం శనిదేవుడిని. క్రమశిక్షణతో పనిచేస్తే ఖచ్చితంగా కరుణిస్తాడు. ఇప్పుడు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. సెప్టెంబర్ 10న మీనరాశిలో అతి వక్రం చెందుతాడు. దీనివల్ల తిరోగంలో ఉన్నటువంటి శని సప్తమ స్థానమైన కన్యరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల అతివక్రం చెందుతాడు. అంటే 75 రోజుల పాటు శని అట్లా కొనసాగుతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభం కలుగుతుంది, మంచి ఫలితాలు ఎదుర్కొంటారు. సంచారంలో మార్పు వల్ల శుభ ఫలితాలను పొందుతారు. కుబేరుడి సంపదల అనుగ్రహం ఎవరికి వర్తిస్తుందో చూద్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి శని సంచారంలో మార్పు వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి. రాసి పెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్ డబ్బులు రావటం కానీ ప్రమోషన్ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్న మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన ఉద్యోగాలు రాబోతున్నాయి. అన్నిటికీ మించి మిథున రాశి వాళ్ళకి ఏంటంటే విదేశం వెళ్ళే అవకాశం ఒకటి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ తండ్రి వైపు నుంచి కొంత ఆస్తి రాబోతుంది. మిథున రాశి వాళ్ళకి వెరీ వెరీ క్రూషియల్ థింగ్ ఇది. అలాగే వృషభ రాశి. వృషభ రాశి వారికి శని సంచారంలో మార్పు వల్ల ధనయోగం కలిగిస్తుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా డబ్బు వస్తుంది. వ్యాపారాలు నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎప్పటి నుంచో బిజినెస్ పెట్టాలనుకుంటున్నా అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ టైం. వృషభ రాశి వాళ్ళు ఇమ్మీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేసేయండి. అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలి, నేను విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉద్యోగం కానీ చదువు కానీ చేసుకోవాలనుకున్న వాళ్ళు వృషభ రాశి వాళ్ళు స్టార్ట్ చేయండి. మీకు వీసాస్ అన్నీ కూడా యాక్సెప్ట్ అయిపోయే టైం వచ్చింది. వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి సమయం. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిలో శని సంచారం వల్ల శుభ ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి. ఆర్థిక వృద్ధి బెటర్గా ఉంటుంది. అంటే మీరు ఎంతవరకు లాభం వస్తుంది ఇందులో అని ఎక్స్పెక్ట్ చేశారో అంత లాభం ఖచ్చితంగా వస్తుంది. అది ఒక ల్యాండ్ సేల్ కావచ్చు, మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, మీరు పెట్టిన జాబ్లో కావచ్చు, మీకు రావాల్సిన డబ్బులు కావచ్చు. ఇంత వస్తే బాగుండు, ఇంత వస్తాయి అనుకుంటున్నాను ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఆ డబ్బు పరంగా ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా నెరవేరుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈసారి ఏంటంటే కోర్టు కేసులు పరిష్కారం అవడానికి సిద్ధంగా ఉన్నాయి. తద్వారా మీకు కొంత ఆస్తి కలిసి వస్తుంది. అలాగే సొంత ఇల్లు ఎప్పటి నుంచో కట్టాలనుకున్న కర్కాటక రాశి ద్వారా ప్రయత్నాలు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి శని సంచారంలో మార్పు మంచి లాభాలు ఇస్తుంది వాళ్ళకు కూడా. అంటే ఇన్నాళ్ళు పిల్లలు లేరు నాకు అని బాధపడే దంపతులకి ఖచ్చితంగా పిల్లలు పుట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగంలో ఇన్నాళ్ళు నేను ఎంతో కష్టపడతా గొడ్డులాగా, కానీ నాకు అసలు సపోర్ట్ లేదు నా పై అధికారుల నుంచి ఉద్యోగంలో అనుకున్న వాళ్ళకి మంచి గుర్తింపు లభించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నిరుద్యోగికి, వృశ్చిక రాశి నిరుద్యోగులు ఈ టైం తర్వాత అస్సలు ఖాళీగా ఉండరు. వాళ్ళకి మంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి శని సంచారంలో మార్పు వల్ల మంచి ఫలితాలు అందిస్తుంది. ఈ సమయంలో ఒక్కసారిగా ధనప్రాప్తి, ఇన్నాళ్ళు లేనటువంటి డబ్బు ఒక్కసారిగా వచ్చి పడుతుంది. దాదాపు మూటలు వచ్చి పడతాయని చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఇన్నాళ్ళు ఉన్న మకర రాశి వాళ్ళు తగ్గిపోతుంది. వృత్తిలో, వ్యాపారంలో అంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా సరే విదేశాలకి, బిజినెస్ పరంగా విదేశాలకి, చదువు పరంగా విదేశాలకి, వృత్తిపరంగా విదేశాలకి వెళ్ళే వారికి చాలా మంచి టైం. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ డేస్ మొదలైపోయినాయి ఈ రాశుల వాళ్ళందరికీ. ఇందులో మీ రాసి ఉంటే కనుక కింద మీ రాశి ఏంటో కామెంట్ చేయండి.